రోహిణి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాలు. షాక్లో ప్రభావతి. ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? అసలు రోహిణి నిజ స్వరూపాన్ని బాలు ఏ విధంగా బయటపెట్టాడు? గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుందరి పెళ్లి పనులైతే చాలా హడావిడిగా జరుగుతూ ఉంటాయి. ప్రభావతి ఇంట్లో వాళ్ళు, మీనాక్షి ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి సుందరి పెళ్లి చాలా ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరోపక్క పెళ్లి కొడుకు మేనమామ అయినటువంటి మాణిక్యం కూడా పెళ్లి కార్డులు అందరికీ పంచుతూ ఉంటాడు. అదేవిధంగా విద్య దగ్గరకు వచ్చి తనకి పెళ్లి కార్డు ఇస్తాడు. విద్య మాణిక్యాన్ని చూసి నువ్వే డైరెక్ట్గా రోహిణికి ఇద్దువు అని చెప్పి మాణిక్యాన్ని తీసుకొని సుగుణమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రోహిణి కూడా సుగుణమ్మతో ఇంకా మాణిక్యంతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. తనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోయి తను ఎప్పుడైతే ఇంత సంతోషంగా నవ్వుకుంటుందో ఇలాంటి రోజు నాకు శాశ్వతంగా రావాలి అని కోరుకుంటూ ఉంటుంది. అయితే సుగుణమ్మ మాత్రం నీ గురించిన నిజాలు అన్నీ కూడా నీ కుటుంబ సభ్యులతో చెప్తే నీకే మంచిది. అవన్నీ బయటపడ్డ రోజు నువ్వు చాలా సమస్యల్ని అనుభవిస్తావు. దయచేసి చెప్పేసేయమ్మా అని చెప్పి ఎంత చెప్పడానికి ప్రయత్నించినా కూడా రోహిణి అస్సలు ఒప్పుకోదు. చూడమ్మా, ఇదంతా నీ వల్లే, నాకు ఇన్ని కష్టాలు సమస్యలు నీ వల్లే, దయచేసి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి అనడంతో మాణిక్యం అయితే చూడమ్మా రోహిణి, నువ్వు నా కన్న కూతురు లాంటి దానివే, దయచేసి మీ అమ్మ చెప్పిన మాట వినమ్మా. ఇక మీద ఎంతని కవర్ చేస్తావు చెప్పు? ఏదో ఒక సందర్భంలో వాళ్ళు నన్ను ఎక్కడ చూసేస్తారో అని చెప్పి నేను ఎంత జాగ్రత్తగా బయట తిరుగుతున్నానో తెలుసా? ఒకవేళ వాళ్ళకంట నేను పడితే మాత్రం నీ నిజాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి బాలు చాలా తెలివైనవాడు. మీ ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. కానీ అతను నన్ను చూశాడు అంటే నీకు సమస్యలు మొదలైపోతాయి. దయచేసి నా మాట అర్థం చేసుకో అని చెప్పి మాణిక్యం కూడా కన్విన్స్ చేయడానికి చూస్తాడు. కానీ రోహిణి అస్సలు ఒప్పుకోదు. అయితే విద్య ఇంటి నుంచి విద్యని ఫాలో అవుతూ వచ్చిన మీన మాత్రం బయట వీళ్ళ మాటలు వినేస్తుంది. మాణిక్యంతో కలిసి విద్య రావడం, అక్కడికే రోహిణి రావడం, లోపల చూస్తే సుగుణమ్మ ఉండడం, ఇదంతా కూడా మీనాకి షాకింగ్గా ఉంటుంది. వెంటనే బాలుకి కాల్ చేసి అక్కడికి రమ్మని పిలుస్తుంది. బాలు వచ్చి అక్కడ వాళ్ళందరినీ చూసి అబ్బో ఇదంతా ఏదో పెద్ద రహస్యంలాగా ఉంది అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని రికార్డ్ చేయడం మొదలు పెడతాడు. బాలు మీనా ఇద్దరూ కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటారు. అప్పుడే రోహిణి, చూడమ్మా, నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశావు, ఒక బిడ్డని కూడా కన్నాను, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఇప్పుడిప్పుడే నా జీవితంలోకి సంతోషాలు వస్తున్నాయి అనుకునే టైంకి మీరంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టడానికే తయారవుతున్నారు అని చెప్పి రోహిణి అనడంతో బాలు మీనా ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, సుగుణమ్మ కూతురు రోహిణియా? అంటే చింటూ రోహిణి కన్న కొడుకా? మాణిక్యం మలేషియా స్టోరీ ఇదంతా కూడా అబద్ధమేనా? రోహిణి నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాల్సిందే. ఎన్ని నాటకాలు ఆడింది, ఎంత అబద్ధాలు చెప్పింది, ఎన్ని లక్షలు మింగింది అని చెప్పి బాలు అయితే అదంతా రికార్డ్ చేసుకొని తీసుకువెళ్ళి ఇంట్లో అందరి ముందు కూడా బయట పెట్టేస్తాడు. ఆ వీడియో చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇందులో ఉన్నది రోహిణియేనా, లేదా నువ్వేదైనా మోసం చేస్తున్నావా? ఇదంతా అబద్ధం కదా, నిజం చెప్పు అని చెప్పి అంటుంది. దానికి బాలు మాత్రం ఇదంతా నిజమే, నేను ఏదైతే చెప్తున్నానో, నువ్వు ఏదైతే చూస్తున్నావో అదంతా కూడా నిజమే. సుగుణమ్మ కన్న కూతురే రోహిణి. సుగుణమ్మకి రోహిణికి తల్లి కూతురు సంబంధం ఉంది. అలాగే చింటూయే రోహిణి కొడుకు. తనకి ఆల్రెడీ ఒకసారి పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా పుట్టాడు. నిన్ను మలేషియా అని గొప్ప కుటుంబం అని మోసం చేసి ఈ ఇంటికి కోడలైంది, మనోజ్కి భార్య అయింది, తనకి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పి మీనా చెప్పేస్తుంది. రోహిణి ఇన్ని పాపాలు ఇన్ని తప్పులు చేసి కూడా ఎంత పొగరుగా ఇంట్లో ప్రవర్తిస్తుందో అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అయితే శృతి మాత్రం ఆ మాటలు అన్నీ విని రోహిణి ఇంత మోసం చేసి నిన్ను పూలమ్ముకునేది, బాలుని డ్రైవరు అని చెప్పి ఇన్ని మాటలు అంటుందా? తన వెనకాల ఇంత గుట్టు పెట్టుకొని ఎంత కంట్రోల్లో ఉండాలి, అయినా కూడా రెచ్చిపోతుంది. ఇప్పుడు ఈ నిజం అందరి ముందు బయటపడిపోయింది కదా, ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందో చూద్దాం అని చెప్పి శృతి అంటుంది. అప్పుడే అక్కడికి రోహిణి ఇంకా మనోజ్ రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణిని చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రభావతి ఆవేశం
కంట్రోల్ చేసుకోలేక రోహిణి దగ్గరకు వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది. అది చూసిన మనోజ్ అయితే ఏంటమ్మా రోహిణిని ఎందుకు కొడుతున్నావు, ఇప్పుడు ఏమైంది అని చెప్పి అడగడంతో ప్రభావతి అయితే ఆ వీడియోని వాళ్ళకు చూపిస్తుంది. ఇక రోహిణి అయితే నేను అడ్డంగా బుక్ అయిపోయాను, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఈ బాలు మీనాలే నా గుట్టు బయట పెట్టేసి ఉంటారు, వీళ్ళకే ఇంత ధైర్యం ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి, ఎలా కవర్ చేసుకోవాలి, ఈ వీడియోలో అంతా క్లియర్గానే ఉంది. ఇప్పుడు నేనేం చెప్తే వీళ్ళు నమ్ముతారు, ఇక నా లైఫ్ అయిపోయినట్టేనా అని చెప్పి రోహిణి తనలోనే తాను కంగారు పడిపోతూ ఏడుస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే శృతి అక్కడికి వచ్చి ఏంటమ్మా రోహిణి, నువ్వు మలేషియా నుంచి వచ్చావా, గొప్పింటి బిడ్డవా, ఏ పని చేయడం రాదు, చాలా రిచ్ ఫ్యామిలీ, మేమంతా పూర్, డ్రైవింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు డ్రైవరు, పూలు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు, ఇలా మా ఆయన్ని వంటవాడు అని నన్నేమో డబ్బింగ్ చెప్పుకునేదాన్నని ఎన్ని మాటలు అన్నావు. నీలాంటి దాన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నీ మొక్కను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి శృతి అయితే రోహిణిని తిట్టి పెడుతుంది. ఇక మీనా అయితే రోహిణిని ఒక్కటే మాట అడుగుతుంది, అంత మంచి బిడ్డని కన్న తల్లిని అలా ఒంటరిగా వదిలేసి నీ సుఖం నువ్వు చూసుకొని మనోజ్ని పెళ్లి చేసుకొని ఇంటి కోడలు అయ్యావు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు, నీ కన్న బిడ్డ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏనాడన్నా పట్టించుకున్నావా, ఆవిడ ఎన్నిసార్లు హాస్పిటల్ పాలైంది, ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ బిడ్డను ఎట్లా చూసుకుంటుంది, ఇవన్నీ కూడా నీ కళ్ళకు కనిపించలేదా, సాటి ఆడదానివే కదా, కన్న తల్లే కదా, ఇలా ఎలా చేయగలిగావు అని చెప్పి మీనా నిలదీస్తుంది. ఇక రోహిణి అయితే ఏం మాట్లాడకుండా అందరినీ చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే రోహిణి దగ్గరకు వచ్చి రోహిణి ఏంటి వీళ్ళందరూ మాట్లాడేది, కన్న తల్లి అంటున్నారు, కన్న బిడ్డ అంటున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడగడంతో రోహిణి మనోజ్ వంక చూసి చూడు మనోజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా గతంలో జరిగిందంతా కూడా నీకు చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ విషయాలన్నీ కూడా దాచిపెట్టి నేను పెళ్లి చేసుకున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి రోహిణి మనోజ్ కాళ్ళు పట్టుకుంటుంది. మనోజ్ మాత్రం ఆ మాటలు విని నువ్వు నన్ను మోసం చేశావా, నువ్వు ఇంత మోసం చేస్తావా అని చెప్పి షాక్లో అలానే ఉండిపోతాడు. అప్పుడే ప్రభావతి మాత్రం రోహిణి దగ్గరకు వచ్చి జరిగిందేదో జరిగింది, ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వేనమ్మా, మహాలక్ష్మివి అని చెప్పి నిన్ను ఈ ఇంట్లో ఉంచిపెట్టేంత మూర్ఖురాళ్ళైతే నేను కాదు, నీ మీద నాకు అనుమానం ఎప్పటి నుంచో మొదలైంది, కానీ ఇప్పుడు నిరూపణ అయింది, నువ్వు చేసిన మోసానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నీకు అప్పచెప్తాను, ముందైతే ఈ ఇంటి నుంచి బయటకు పో అని చెప్పి రోహిణిని మెడపట్టుకొని ఇంటి నుంచి బయటకు గెంటేసి చెంప పగలగొట్టి తలుపులు వేసేస్తుంది. ఇక ప్రభావతి అలా చేయడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అంతా మొదటికొచ్చేసింది, ఇప్పుడు ఏం చెప్తే నా మాట నమ్ముతారు అని చెప్పి ఏమీ తోచక అలానే నడుచుకుంటూ సుగుణమ్మ ఇంటికి వెళ్తుంది. ఇక ఇంట్లో ఎవరికి వాళ్ళు మనుషుల్లా లేకుండా ఆలోచిస్తూ ఉంటారు, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. బాలు మీనా మాత్రం చింటూ గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు. చింటూకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తన తల్లి పక్కనే ఉండి కూడా తన కొడుకు అని చెప్పుకోలేక, తన బిడ్డను దగ్గరకు తీసుకోలేక చింటూకి ఎలాంటి పరిస్థితి వచ్చింది, వాడికి లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని చెప్పి చింటూ గురించి బాధపడతారు. ఈ విధంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.